బంగారం వ్యాపారం పేరుతో కాగితాలపై లక్షల కోట్ల సామ్రాజ్యం నిర్మించారా? 5 ఏళ్లలో 15 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ చూపించిన కంపెనీ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఫ్రాడ్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. అసలు అమ్మకాలు జరిగాయా లేక అంకెలతో ఆటాడారా? మార్కెట్ని షాక్కి గురిచేసిన రాజేష్ ఎక్స్పోర్ట్స్ స్కామ్పై స్పెషల్ ఫోకస్. భారత స్టాక్ మార్కెట్లో ఒకప్పుడు రాజేష్ ఎక్స్పోర్ట్స్ అంటే బంగారం లాంటి కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ రిఫైనింగ్, జ్యువెలరీ ఎగుమతులతో భారీ వ్యాపారం చేస్తున్న సంస్థగా పేరు సంపాదించింది. ప్రతి ఏడాది లక్షల కోట్ల టర్నోవర్ చూపిస్తూ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని గెలుచుకుంది. కానీ ఇప్పుడు అదే కంపెనీపై సెబీ చేసిన ఆరోపణలు వింటే ఇది కార్పొరేట్ విజయ గాథ కాదు, కార్పొరేట్ మాయాజాలం అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 5 ఏళ్లలో చూపించిన రెవెన్యూలో చాలా భాగం అసలు ఆధారాలతో సరిపోలలేదని సెబీ చెబుతోంది. ఫ్రాడ్ కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. కంపెనీ లెక్కల ప్రకారం వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. కానీ వాటిని నిరూపించే రికార్డులు ఎక్కడా? ఇదే ప్రశ్నకు సమాధానం వెతుకుతూ సెబీ ఫోరెన్సిక్ ఆడిట్ చేయించింది. ఆడిటర్లకు కావలసిన డాక్యుమెంట్లు, కస్టమర్ వివరాలు, అనుబంధ కంపెనీల పూర్తి లెక్కలు అందలేదని సెబీ చెబుతోంది. దీంతో కంపెనీ ప్రకటించిన రెవెన్యూ నిజంగా వచ్చిన డబ్బా లేక కేవలం అకౌంటింగ్ ఎంట్రీలా అన్న అనుమానం బలపడింది. సెబీ లెక్కల ప్రకారం 5 ఏళ్లలో 15.15 లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ వ్యత్యాసం కనిపించింది. ఇది చాలా దేశాల వార్షిక జీడీపీ కంటే ఎక్కువ. ఇంకో సంచలన అంశం, ఆఫ్రికాలోని బంగారు గనుల్లో 1035 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టామని కంపెనీ చెప్పింది. కానీ ఆ గనులు ఎక్కడ ఉన్నాయి, వాటి విలువ ఎంత, వాటి యాజమాన్యం ఎలా ఉంది అనే ప్రశ్నలకు సరైన పత్రాలు చూపించలేదని సెబీ పేర్కొంది. అలాగే అఫ్లుయెన్స్ షేర్స్ అండ్ స్టాక్స్ అనే సంస్థతో 11,000 కోట్ల రూపాయలకు పైగా కొనుగోళ్లు, అమ్మకాలు జరిగినట్లు కంపెనీ రికార్డుల్లో ఉంది. కానీ ఆ సంస్థ మాత్రం మాతో ఎలాంటి లావాదేవీలు జరగలేదని చెప్పింది. ఒకరు జరిగాయని చెబుతుంటే మరొకరు అసలు జరగలేదంటున్నారు. దీంతో ఈ లావాదేవీలు నిజమా లేక కాగితాలపైనే సృష్టించబడినవా అన్న సందేహాలు మరింత పెరిగాయి. కేవలం రెవెన్యూ వివాదమే కాదు, కంపెనీ డబ్బులు ప్రమోటర్ వ్యక్తిగత ఖాతాల్లోకి వెళ్లినట్లు కూడా సెబీ ఆరోపిస్తోంది. కంపెనీ నిధులతో వ్యక్తిగత డెరివేటివ్ ట్రేడింగ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ లావాదేవీలు బోర్డు అనుమతి లేకుండా జరిగాయని, పెట్టుబడిదారులకు సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. ఇదే సమయంలో రుణాలు చెల్లించకపోవడంతో కెనరా బ్యాంకు కూడా కంపెనీ ఖాతాను స్ట్రెస్డ్ అసెట్ గా ప్రకటించింది. ఒకవైపు అప్పుల ఒత్తిడి, మరోవైపు ఫ్రాడ్ ఆరోపణలు, ఇంకోవైపు షేర్ ధర పతనం. దీంతో ఒకప్పుడు బంగారం లాంటి కంపెనీగా చెప్పుకున్న రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు భారత కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద అకౌంటింగ్ స్కామ్లలో ఒకటిగా మారుతుందా అనే చర్చ మొదలైంది. సత్యం కంప్యూటర్స్ తర్వాత భారత కార్పొరేట్ ప్రపంచాన్ని కుదిపేసే మరో భారీ అకౌంటింగ్ కుంభకోణం బయటపడిందా అనే ప్రశ్న ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో వినిపిస్తోంది. సెబీ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. కంపెనీ తన వాదనలు వినిపించాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం టర్నోవర్ చూసి కంపెనీలను అంచనా వేయడం ఎంత ప్రమాదకరమో రాజేష్ ఎక్స్పోర్ట్స్ కేసు మరోసారి దేశానికి గుర్తు చేసింది. ఇన్వెస్టర్లకు ఇది ఒక హెచ్చరిక, కార్పొరేట్ ప్రపంచానికి ఇది ఒక పరీక్ష.